వెల్కమ్ టు VP8 న్యూస్. అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలో వికే వెంకటరామిరెడ్డి స్వగృహం నందు సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వికే వెంకటరామిరెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన కుమారుడు వికే ప్రదీప్ రెడ్డి తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 80 మంది దాకా దానం చేసినట్లు అనంతపురం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు తెలిపారు. రక్తదాన సందర్భంగా వికే వెంకటరామిరెడ్డి గురించి ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి మా VP8 ప్రతినిధి ఆలూరు చంద్రశేఖర్ రెడ్డితో మీడియాతో మాట్లాడారు. సో ఇది ఒక కొత్త స్ఫూర్తిని ఇవ్వాలని, ఒక కొత్త సందేశం గ్రామాల్లో ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తపాతం వద్దు, రక్తదానం ముద్దు అనేది నినాదంగా ఇప్పటి నుంచి పోతే పల్లెల్లో ఈ ఫ్యాక్షన్ సమస్యలు అటువైపు నుంచి దారి ఆలోచనలు మళ్ళీ సేవా కార్యక్రమాల వైపు, ఇట్లాంటి కార్యక్రమాలని యువతలో ఒక ఆలోచన రేకెత్తించేట్టుగా ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నాతో పాటు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మా ఆత్మీయులందరూ కూడా రక్తదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది, గ్రామస్తుల్లో కానీ మిగతా దీంట్లో కానీ ఒక మార్పు వస్తుందనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. వెంకటరామిరెడ్డి గారు ఇంతకుముందు ప్రజా జీవితంలో ఆయన జీవితం అంతా గడపడం జరిగింది. ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి, ఎన్నో సమస్యలకి పరిష్కారాల కోసం పోరాటం చేసి దాన్ని పరిష్కారాలు కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన పోరాటాల్లో ఈ కృష్ణా జలాల్ని రాయలసీమకు మళ్లించాలి అనే సమస్య మీద సదస్సులు నిర్వహించడం, యాడికిలో తాలూకా స్థాయిలో సదస్సులు నిర్వహించడం, ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాతనే, ఆ రోజు జరిగిన రోజుల్లో కృష్ణా జలాల్ని రాయలసీమకు మళ్లించడం ఎట్లా సాధ్యం అనేది అందరి మనసుల్లో ఉన్నింది. బట్ ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్ట్. హంద్రీనీవా అనేది మన కృష్ణా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ జిల్లాలకి నీళ్లు మళ్లిస్తున్నారు. అనంతపురం జిల్లా కొంచెం మిట్ట మీద ఉంది కాబట్టి తుంగభద్ర నుంచి HLC వస్తూ ఉంది, కానీ కృష్ణా నుంచి నీళ్లు మళ్లించడం చాలా కష్టమైన ఫీలింగ్ ఉంది. బట్ అవన్నీ వాళ్ళు ముందు చూపుతో ఆలోచన చేసి దాని మీద ఉద్యమాలు చేసి ఈరోజు ఆ కళను సాకారం చేయడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి చేయడం వల్ల ఇవాళ ఈ హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు, యాడికి కాలువ లాంటి ప్రాజెక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది. జీవితం అంతా కూడా యాడికిలో నారాయణ స్వామి కాలనీ కావచ్చు, లేకపోతే వెంకమనాయుడు కాలనీ కావచ్చు, పప్పూరులో ఒక పెద్ద కాలనీ, ఎన్నో వందల ఇళ్లని ఎప్పుడూ అధికార పక్షంలో లేకుండా ప్రతిపక్షాల్లో ఉంటున్నటువంటి వీళ్ళు పోరాటాల ద్వారా ఇవన్నీ పేద ప్రజల కోసం సాధించి పెట్టడం జరిగింది. సో ఆయన స్ఫూర్తిని కంటిన్యూ చేయడానికి, ఆ సేవా స్ఫూర్తిని 10 మందిలో తీసుకురావడానికి ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ ద్వితీయ వర్ధంతిని కేవలం వర్ధంతిగా అక్కడ మాత్రమే ఆగిపోకుండా రక్తదాన కార్యక్రమం లాంటి కార్యక్రమాలు మరిన్ని రాబోయే రోజుల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో రక్తదాన కార్యక్రమంతో ఈ సేవా కార్యక్రమాలకి మళ్ళీ ఆయన స్ఫూర్తితో నాంది పలకడం జరిగింది. దీన్ని మరింత ముందుకు తీసుకోవడానికి మేము కృషి చేయాలని ఈ రక్తదాన కార్యక్రమంలో చాలా ముఖ్యంగా పాల్గొన్నటువంటి ముందుగా రక్తదాతలకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతమంది యువకులు, దాదాపు 80 మంది ఇవాళ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పల్లెల్లో ఇంతమంది పాల్గొంటారని మేము ఊహించలేదు అని అనంతపురం నుంచి వచ్చినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంది. సో ఈ ఊర్లో అంటే ఈ ఊర్లే కాకుండా పక్కన యాడికి నుంచి, తాడిపత్రి నుంచి కూడా వచ్చి ఇక్కడ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా రక్తదాతలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అనంతపురం నుంచి ఈ రక్తదాతల ఇస్తున్నటువంటి రక్తాన్ని తీసుకొని హాస్పిటల్కి ఇవ్వడానికి వచ్చినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, ఆ బృందానికి అంతా కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దీని వెనకాలండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనంతపురం నుంచి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి
ఈ వేములపాడుకు వచ్చి ఈ కార్యక్రమానికి రావడానికి వెనకల ఉండి మాకందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి తరిమల అమర్నాథ్ రెడ్డి గారు, మా మేనమామ గారు, ఆయనకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి వాళ్లకు, తర్వాత ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.